పెద్ది రిలీజ్ అయ్యి ఆల్మోస్ట్ 9-10 డేస్ అవుతుంది గదా! కలెక్షన్‌లు ఎలా ఉన్నాయి? 366 కోట్లు ఇన్ సౌత్ ఇండియా. చిరంజీవి గారు నిన్న ఇంటికి పిలిపించుకొని టీం మొత్తాన్ని ఆయన అప్రిషియేట్ చేశారు. తక్కువ టైంలో మెగా ఫ్యామిలీ నుంచి 300 కోట్లు కట్టిన 3 సినిమాలు. తెలుగు రాష్ట్రాల్లో అయితే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసింది ప్రూవ్ అయింది. సార్ ఇప్పుడు పెద్ది రిలీజ్ అయ్యి ఆల్మోస్ట్ 9-10 డేస్ అవుతుంది గదా! కలెక్షన్‌లు ఎలా ఉన్నాయి? ఇంకా ముందు కలెక్షన్‌లు ఎలా ఉండబోతున్నాయి? కలెక్షన్ల గురించి అందరూ ఎగరగా వెయిట్ చేస్తున్నారు. పెద్ద అవును. పర్ఫార్మెన్స్ ఎలా ఉంది బాక్స్ ఆఫీస్ దగ్గర అని చెప్పేసి. సినిమాలో రామ్ చరణ్ పర్ఫార్మెన్స్ అంటే అది చూసిన వాళ్ళందరికీ తెలుసు. బట్ కలెక్షన్ పర్ఫార్మెన్స్ ఎలా ఉందనేది క్యూరియాసిటీ. ఈ రోజు అఫీషియల్గా రిలీజ్ చేసిన పోస్టర్ ఏంటంటే వాళ్ళు 366 కోట్లు. 366 కోట్లు ఇన్ సౌత్ ఇండియా బిగ్గెస్ట్ గ్రాస్ ఆఫ్ 2026 అనేది వాళ్ళు అఫీషియల్గా రిలీజ్ చేసినటువంటి ఫిగర్ అనమాట. ఇది 400 కోట్లకి వెళ్తుందా లేదా అనేది ఒక డిబేటబుల్ పాయింట్ అనమాట ఈరోజు. ఎందుకంటే సాటర్డే సండే ఉంది, వీకెండ్ కలెక్షన్స్ ఎలా ఉంటాయి అనేది చూడాలి. ఇక ఫస్ట్ వీక్లో చూడలేని వాళ్ళు ఈ వారం వీకెండ్లో చూసే అవకాశాలు ఉంది కాబట్టి అది ఎంత యాడ్ అవుతుంది, 400 కోట్ల రూపాయల పోస్టర్ మనం చూస్తామా లేదా లాంగ్ రన్ అనేది ఒక డిబేటబుల్ పాయింట్ అనమాట. అయితే ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే తక్కువ టైంలో మెగా ఫ్యామిలీ నుంచి 300 కోట్లు కట్టిన 3 సినిమాలు ఉన్నాయి. ముగ్గురు హీరోలు 300 క్రోర్స్ క్లబ్లోకి జాయిన్ అవుతున్నారు. అంటే అఫ్కోర్స్ త్రిబుల్ ఆర్ తీసేస్తే రామ్ చరణ్ గారిది సోలో హీరోగా 300 కోట్లు కట్టిన క్లబ్లోకి ముగ్గురు హీరోలు షార్ట్ టైంలో వెళ్ళటం అనేది మెగా ఫ్యాన్స్ అనేది సెలబ్రేట్ చేసుకున్న మూడు అనమాట. మనం చూసాం శంకర్ వరప్రసాద్ గారు ఈ సంవత్సరం 375 కోట్ల క్లబ్ గ్రాస్ చేసిందని చెప్పేసి, గ్రాస్ అని చెప్పేసి 375 కోట్లు పోస్టర్ చూశాను. చిరంజీవి గారికి 375 కోట్లు, అది ఒక రికార్డ్ అనమాట. అయితే పవన్ కళ్యాణ్ గారు ఓజీ సినిమాతో 308 కోట్ల రూపాయలు పోస్టర్ చూశాను. అదొక 300+ సినిమా అనమాట. ఇప్పుడు పెద్దికి సంబంధించి 366 కోట్ల పోస్టర్ది. సో షార్ట్ టైంలో ముగ్గురు మెగా హీరోలు 300 క్రోర్స్ క్లబ్లోకి జాయిన్ అయ్యారని చెప్పి మెగా ఫ్యాన్స్ సెలబ్రేషన్. అంతకుముందు మనం చూసింది ఏంటంటే రీజనల్ లాంగ్వేజ్లో 303 కోట్లు కలెక్ట్ చేసి బిగ్గెస్ట్ మూవీగా ఉందన్నమాట. అది సంక్రాంతికి వస్తున్నాం, సంక్రాంతికి వస్తున్న సినిమా 303 కోట్లు. దాన్ని క్రాస్ చేసి ఓజీ 308 కోట్లు, దాన్ని క్రాస్ చేసి మన శంకర్ వరప్రసాద్ గారు 375 కోట్లు. ఇప్పుడు 366 కోట్లతో కొడుకు రామ్ చరణ్ గారు 10 రోజుల్లోనే రామ్ చరణ్ గారు దగ్గరకు వచ్చారు. నెక్స్ట్ ఈ రికార్డు ఆయన బ్రేక్ చేస్తాడు అనేది ఒక క్యూరియాసిటీ అంశం. ప్లస్ ఈ 2 రోజులు కలిసి వచ్చింది. పెద్ద సినిమాలు ఏమీ బాక్స్ ఆఫీస్ దగ్గర పోటీకి లేవు. 400 కోట్ల పోస్టర్ చూసే అవకాశం ఉందా లేదా అనేది ఒక క్యూరియాసిటీగా ఎదురు చూస్తున్నారు. అయితే చిరంజీవి గారు పెద్ద సినిమా సంబంధించి ఆయన చూడటం జరిగింది. ఆయన పెద్ద సినిమా రిలీజ్ టైంలో ఇక్కడ లేరు, పొల్లాచిలో ఉన్నారు. బాబీ సినిమా షూటింగ్లో ఉన్నారు. పొల్లాచిలో ఉండి ఆయన ఒక ట్వీట్ చేయడం జరిగింది. నేను ఇక్కడ షూటింగ్లో ఉన్నాను, ఒక షెడ్యూల్ జరుగుతుంది, ఇక్కడ ఉన్నప్పటికీ నాకు నా ఆలోచనలు, నా ప్రాణం మొత్తం అక్కడే ఉంది, పెద్ద చుట్టూ తిరుగుతుందని చెప్పేసి ఆయన మాట్లాడటం జరిగింది. ఎమోషనల్ పోస్ట్ ఒకటి చూసాను, మంచి రిసెప్షన్ దొరుకుతుంది పెద్దకి అని చెప్పేసి. ఆయన ఇమీడియట్గా రావడంతోనే పెద్ద సినిమా చూడటం జరిగింది. నిన్న ఇంటికి పిలిపించుకొని టీం మొత్తాన్ని ఆయన అప్రిషియేట్ చేశారు. పెద్ద సినిమా సంబంధించిన పని చేసిన ప్రతి ఒక్కరిని, బుచ్చిబాబు దగ్గర నుంచి నిర్మాతని, వాళ్ళందరినీ పిలిచి ఇంటికి పిలిచి అప్రిషియేట్ చేయడం జరిగింది. ఆ ఫోటోలు కూడా బయటకు వచ్చినాయి, వైరల్ అయినాయి అనమాట. సో ఆయన హ్యాపీగా ఉన్నారు, ఫ్యాన్స్ హ్యాపీగా ఉన్నారు. ఈ కలెక్షన్లు ఎంతవరకు వెళ్తాయి అనేది ఇది ఒక డిబేటబుల్ పాయింట్. కాబట్టి 400 మార్క్ అనేది చేరుతుంది త్వరలో అనేది ఒక అంచనా. సో పెద్దికి సంబంధించి చాలా రకాల చర్చలు జరిగినాయి. పెద్దికి రిలీజ్కి ముందే పెద్ద అసలు అనౌన్స్ చేసినప్పటి దగ్గర నుంచి క్యూరియాసిటీ, ఇది స్పోర్ట్స్ బ్యాక్డ్రాప్ సినిమా, ఫోర్స్ మాఫియా బ్యాక్డ్రాప్ సినిమా అని చెప్పేసి చాలామంది చాలా రకాల అంచనాలు కట్టారు. కాకపోతే వాళ్ళు ఎప్పుడైతే బాక్స్ ఆఫీస్ దగ్గరికి రావడం జరిగిందో, ఇది మొదటి రిలీజ్ అయిన కంటెంట్ ఏది ఉందో దాని మీద విపరీతమైన హైప్ క్రియేట్ చేసింది. చిక్రీ పాట దగ్గర నుంచి ఫస్ట్ షాట్ అని చెప్పేసి ఒక గ్లిమ్స్ రిలీజ్ చేశారు. అది దాని తర్వాత ట్రయలర్, ఇవన్నీ కూడా అంచనాలు పెంచాయి. అంచనాలు పెంచి లోపలికి వెళ్ళిన ప్రేక్షకుడికి ఏదైతే ఉందో, ఏదైతే ఎక్స్పెక్ట్ చేశారో అది ఉంది సినిమాకి సంబంధించి. కాకపోతే వాళ్ళు కోరుకునేది ఏంటంటే రామ్ చరణ్కి గ్లోబల్ ఇమేజ్ వచ్చింది కదా, గ్లోబల్ లెవెల్లో పెద్ద హిట్ కావాలని మెగా అభిమానులు, రామ్ చరణ్ అభిమానులు కోరుకున్నారు. అది ఈ సినిమాతో నెరవేరుతుంది అనుకున్నారు, గ్లోబల్ హిట్ పడుతుంది అనుకున్నారు. బట్ తెలుగు రాష్ట్రాల్లో అయితే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసింది ప్రూవ్ అయింది. వేరే లాంగ్వేజెస్లో, సౌత్ ఇండియన్ లాంగ్వేజెస్లో అంతగా వీళ్ళు ఊహించినంతగా కనెక్ట్ అవ్వలేదు సినిమా. అది వీళ్ళు ఊహించినంతగా కనెక్ట్ అయితే కనుక అక్కడ కనెక్ట్ అయితే రిజల్ట్ ఎలా ఉంటుంది, నార్త్లో కనెక్ట్ అయితే అనేది పుష్ప మనకి మంచి నెంబర్సే క్రియేట్ చేసింది. పుష్ప 2 వేరు, పుష్ప సినిమా. పుష్ప నార్త్లో కనెక్ట్ అవ్వడం వల్ల పెద్ద హిట్గా పెద్ద నెంబర్స్ చూసింది.
సో పుష్ప 2కి మళ్ళీ మారిపోయింది మొత్తం, అసలు బిగ్గెస్ట్ మూవీగా అది ఎస్టాబ్లిష్ అయింది. సో నార్త్లో కనెక్ట్ అయితే ఆ రేంజ్ ఉంటుంది, అది ఎక్స్పెక్ట్ చేశారు. అదే కొంత డిసప్పాయింట్ అయినప్పటికీ కూడా ఇది పెద్ద తెలుగు రాష్ట్రాల్లో అయితే ఫ్యాన్స్ ఊహించింది, ఫ్యాన్స్ అయితే సాటిస్ఫై. ఎస్పెషల్లీ రామ్ చరణ్ ఒక నటుడిగా ఇంకొక మెట్టెక్కడని వాళ్ళు మాట్లాడుకుంటున్నారు, వాళ్ళు సాటిస్ఫై. రామ్ చరణ్ పడ్డ కష్టానికి మంచి ఫలితమే దక్కిందని చెప్పేసి వాళ్ళు సాటిస్ఫై. కాకపోతే ఏంటంటే నెక్స్ట్ వాళ్ళు ఊహించిన గ్లోబల్ రేంజ్ అనేది ఇప్పుడు ఎట్లా అంటే నెక్స్ట్ ఇమీడియట్గా సుకుమార్ గారు ఉన్నారు. సుకుమార్ గారి ప్రాజెక్ట్తో ఆ కళ నెరవేరిద్ది అనేది అయితే కాన్ఫిడెంట్గా చెప్పొచ్చు. ఎందుకంటే సుకుమార్ గారు ఆల్రెడీ ఒక ప్రూవ్డ్ డైరెక్టర్గా పాన్ ఇండియా రేంజ్లో పెద్ద బ్లాక్ బస్టర్ కొట్టున్నారు. ఇమ్మీడియట్గా చరణ్ గారి సినిమా, సో ఆయన కూడా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. ఆ ప్రాజెక్ట్ వీళ్ళ కళ నెరవేరుస్తుంది అనేది మనం ఖచ్చితంగా చెప్పగలం. ప్రస్తుతానికైతే కలెక్షన్ల విషయాన్ని చూసుకున్నట్టయితే ఇది పరిస్థితి. ఇంకొక యాడింగ్ అయితే అయ్యే అవకాశం ఉంది, ఈ 366 కోట్ల నెంబర్కి అయితే ఇంకా యాడింగ్ అయితే అయ్యే అవకాశం ఉంది. సాటర్డే సండేలు అనేది కలిసి వచ్చే అంశంగా అని చెప్పుకోవచ్చు. నార్త్ అమెరికా ఒకటి కొంచెం బలంగా పర్ఫామ్ చేసింది బాక్స్ ఆఫీస్ దగ్గర, అది ఎంత క్రియేట్ చేస్తుంది అనేది కూడా దాని లెక్కలు కూడా బయట రావాల్సింది. ఎస్పెషల్లీ తెలంగాణకు సంబంధించి అంటే నైజాంకి సంబంధించి అయితే 50 crores మార్క్ దాటింది సినిమా అనేది వినపడుతుంది గట్టిగా. అదొక మంచి పరిణామం అని చెప్పుకోవాలి. అదొక స్ట్రాంగ్ బాక్స్ ఆఫీస్ కలెక్షన్లు రాబట్టిందని మనం చెప్పుకోవాలి. సో రామ్ చరణ్ గారి సినిమాల్లో మనం గతంలో చూసాము, RRR తర్వాత కాస్త గేమ్ చేంజర్ కావచ్చు, ఆచార్య కావచ్చు, డిసప్పాయింట్ అయినప్పుడు వాళ్ళ ఫ్యాన్స్ అంతర్మతం ఎలా అయితే ఉందో దాని నుంచి ఈ సినిమా పెద్ద అయితే బయటపడేసింది. పెద్ద అనేది ఒక రామ్ చరణ్ గారి కెరీర్లో ఒక సినిమా దాని ఏమంటారు గుర్తుండిపోయే సినిమాగా అయితే ఉంటుంది. అది ఆ విషయంలో అయితే చాలా కాన్ఫిడెంట్గా చెప్పుకోవచ్చు. సో నెక్స్ట్ బాక్స్ ఆఫీస్ ఫీట్లు అనేవి మారుతూ ఉంటాయి, ప్రతి ఫ్రైడేకి మారుతుంటాయి. ప్రస్తుతానికైతే ఈ కలెక్షన్లు ఉన్నాయి, బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్ద హిట్ కావాలని వారు కోరుకుంటున్నారు. అది మరి సుకుమార్ గారి సినిమాతో నెరవేరుతుందో చూద్దాం. ఎస్, కలెక్షన్స్ అయితే నాకు తెలిసి ఇంకా 400 crores పోస్టర్ చూసే అవకాశం అయితే ఉంది. ఎస్, తెలుగు వన్